సోషల్ మీడియా అయినా, చిన్న పత్రికలు అయినా, న్యూస్ ఛానల్స్ అయినా, వార్తా పత్రికలైనా వాస్తవ కోణాలను వార్తలలో ప్రతిబింబించినప్పుడే వాటికి విలువ ఉంటుందని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. సింగరకొండలో జాతీయ స్థాయి చిన్న మధ్య తరహా పత్రికల యాజమాన్యాల సదస్సులో డాక్టర్ దగ్గుబాటి ప్రసంగించారు. వార్తా పత్రికలు చదవటం లేదనటంలో వాస్తవం లేదని, కంటెంట్ ఉన్న వార్తలను ఎప్పుడూ పాఠకులు ఆదరిస్తున్నారని రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్ ఆర్ మహబూబ్ బాషా అన్నారు. చిన్న మధ్య తరహా పత్రికల వారికి అక్రిడిటేషన్ ఇచ్చి నివేశన స్థలాలు ఇవ్వాలని, ప్రింటింగ్ ఖర్చులు పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు కేడి చెంచుదోల, యూనియన్ నాయకులు సందిరెడ్డి కొండలరావు కోరారు. రైతు నేస్తం ఫౌండర్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ ఈదర మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. And nowadays social media platform is also there. We have been using a social media platform, and ultimately the social media platform also became very tricky, and whatever they feel like and whatever they want to. సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప ఈ మొట్టమొదటిసారిగా రావడానికి రెండు కారణాలు మళ్ళీ చెప్తున్నాను. ఆ ఇద్దరు మహా వ్యక్తులు మా కొండలరావు కారణంగా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆయన చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు, ఒక 6 నెలల నుంచి నేను ఎక్కడికి రావడం లేదయా, నన్ను ఇబ్బంది పెడతా ఉంటే, లేదు మీరు రావాలంటే పెద్ద ఆయన వస్తున్నాడని విన్న తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తానని చెప్పి రాలేదు. వాళ్ళు రానందుకు నాకైతే ఏమీ లోటుగా నేనైతే ఫీల్ కావడం లేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారంటే అతను ఆ ప్రముఖ వ్యక్తి గురించి మీకు అందరికీ ఎంత తెలుసో ఎంత తెలియదో నాకు తెలియదు. మీరు ఈయన దురదృష్టం ఏంటంటే అది చెప్పాలో వద్దో లేదు, వద్దులేండి ప్రస్తుతానికి మానేస్తాను, ఎందుకంటే కాంట్రవర్సీ అవుతుంది. అందువల్ల కొందరు వ్యక్తులు రాజకీయం అంటే మోసము నటన లేకుంటే పైకి రాలేరు. ఆయనకు అది లేదనేది అందరికీ తెలుసు, నాకు కాదు, ఆయన వ్యక్తిత్వం చూస్తూ వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు కనుక ఆయన అలా ఉంటారు. మీ అందరికీ నేను మనస్పూర్వకంగా